హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మాంటిని. నేను ఒక చిన్న సూప్ లాంటిది డైలీ తీసుకుంటున్నాను. చాలా బాగుంది. లైట్ వెయిట్ తగ్గటానికి కానీ, గ్యాస్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్, పాలకూర ఫైబర్ అంటే పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి. లేడీస్కి చాలా మంచిదన్నమాట. అది నేను తీసుకుంటున్నాను. నేను తీసుకునేవి మీకు చెప్తాను ఈ చిట్కాలు. ఏదైనా సరే నేను తీసుకుని 10 రోజులు స్టార్ట్ చేశాను. 10 రోజులైంది, 12 రోజులైంది. మీతో పంచుకుంటున్నా. 12 రోజులైంది ఇప్పటి వరకు. అంటే తాగేవాళ్ళు తాగొచ్చు 40 రోజుల వరకు. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. చూడండి, మీది మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే లేదు. కానీ మంచిదేను. నేను చెప్తున్నాను, నేను చేసుకుంటున్నాను కాబట్టే మీకు చెప్తున్నాను. ఇదిగా పాలకూర, మునగాకు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు, చెక్క, దాల్చిన చెక్క, ఇంత అల్లము, పసుపు. మరొకసారి చూడండి. పాలకూర, మునగాకు, జీలకర్ర 1 స్పూను, పసుపు, మెంతులు, చెక్క, ఇంత అల్లం. కడిగి వేసి ఇదిగో మరగబెడుతున్నా. 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. 2 గ్లాసులు మరుగుతున్నాయి. ఇట్లా మరిగించండి. 2 గ్లాసులు 1 గ్లాసున్నర అంటే హాఫ్ గ్లాస్ మరిగేంత వరకు మరిగించుకోండి. చాలా మంచిది ఆరోగ్యానికి. వడకొట్టుకుని తాగేసేయండి. ఒక ఇష్టమైతే 1 నిమ్మకాయ చెక్క పిండుకోండి, లేదంటే అలాగే తాగొచ్చు. అది మీ ఇష్టం. కానీ తాగటం మాత్రం చాలా 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 మంచిది ఆరోగ్యానికి. స్టార్ట్ చేయండి. నచ్చితే అందరూ తాగొచ్చు. ప్రతి వాళ్ళు చిన్నపిల్లల కాడి నుంచి. అది వాతాన్ని కొట్టేసిద్ది, వెయిట్ తగ్గించిద్ది, నొప్పులు తగ్గుతాయి. నొప్పులు అంటే మునగాకు వల్ల నొప్పులు తగ్గుతాయి. నాకైతే ఎట్లా కాళ్ళు నొప్పులు ఉండేవి తగ్గుతున్నాయి. అంటే శాంతం తగ్గకపోయినా మామూలుగా నాకు రిలీఫ్గా ఉంటుంది. చాలా మటుకు మంచిది. షుగర్ పేషెంట్లకి ఇంకా మంచిది. మీరు తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా చిట్కాలు కావాలంటే అడగండి. మీరు కామెంట్ చేయట్లేదు, చూడట్లేదు నా వీడియోలు చాలామంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చేసేదే మీకు చెప్తాను. నేను వాడేదే నేను చేసి మీకు చెప్తాను. కొన్ని అన్నీ నాకు తెలియపోయినా నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఇది మరిగిన తర్వాత ఇలా తీర్చుకోవచ్చు. లేకపోతే అట్లా కొంచెం నొక్కి పెడితే వాటర్ అన్నీ ఇదిగో చూడండి వచ్చేసినాయి. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని తాగేయండి. ఇది ఎంత బాగుంటుందో, తాగుతున్నా కూడా టేస్టీ అనిపించింది చాలా. ఎందుకంటే జీలకర్ర అన్నీ వేసాం కదా, మెంతులు, జీలకర్ర. నేను మీకు చూపించింది ఒక్కటి వేసాను, కొంచెం లైట్గా అంత వాము వేసాను. వాము నిమ్మకాయ చాలా బాగుంటుంది. ఒంటికి, ఆరోగ్యానికి, అన్నిటికీ మంచిది. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. ఇన్ని ఐటమ్స్ కలుస్తున్నాయి కదా. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.